నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక ఒడబడికతో వచ్చావు. అన్న దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఒక ఒడబడిక చేసింది. అయ్యా, నాకు ఈ గొడ్డుతనం తీసేస్తే చాలు అనే నిబంధనతో వచ్చింది. ఆ గొడ్డుతనం తీసేశాడు. తీసేసిన తర్వాత ఇక ఆమెకి దేవుడి దగ్గర ఏ కంప్లైంట్స్ పెట్టలేదు. ఒక సమస్యతో వచ్చావు, ఆ సమస్య తీర్చేశాడు ఎప్పుడో నీకు, అంతే. దానిని బట్టి నీ జీవితకాలం దేవుడికి నువ్వు రుణపడి బ్రతకాలే తప్ప ఇక దేవుడు దయతలిసి నీకు ఏదైనా ఎక్కువ బోనస్గా ఆమె ఇస్తే తీసుకోవడమే తప్ప నీవు నాకు ఇదెందుకు చేయలేదు, అదెందుకు చేయలేదు అని నువ్వు ఏడవడం కానీ, నువ్వు అలగడం కానీ, నువ్వు సనగడం కానీ చిన్నపిల్ల శాస్త్రాలు దేవుడి దగ్గర చెయ్యకూడదు. అలా చేస్తే దేవుడు దుఃఖపడతాడు. నువ్వేంటి అంటే, దేవా, ఈ బ్రతుకునిచ్చావు, ఈ జీవితాన్ని మరొక్కసారి నన్ను నిలబెట్టావు, చాలు, ఈ జీవితం అంతా నీకోసమే బ్రతుకుతాను. హల్లెలూయా. ఇప్పుడు నీకు బోనస్ ఇయ్యాలా ఇయ్యొద్దు అనేది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అన్నా ప్రవర్తనని చూసిన దేవుడు, అన్నా ప్రవర్తన దేవుడికి నచ్చినప్పుడు అన్నా ఏమీ అడగలేదు, కానీ ఒక కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన నచ్చింది. 5 బిడ్డల్ని అన్నాకి గిఫ్ట్గా దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడి విధానం. మీరు దేవుని విధానాల్లోకి మీరే రావాలా. దేవుడు మీ విధానాల్లోకి ఎప్పుడూ రాడు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. సూర్యుడి చుట్టూ భూమి తిరిగిద్ది, నువ్వును నీతి సూర్యుడైన దేవుని చుట్టూ తిరగాల. ఆమేన్. దేవుడిట్టి గొప్ప కార్యములు ఈ రోజు నుంచి మీ హృదయాలలో దేవుడు ఇటువంటి ఆలోచన దేవుడు పుట్టించును గాక. ఆమేన్.